వందనాలు. ఈ దినము శ్రేష్టమైన దినము. ఇంకా వస్తున్న బిడ్డలను త్వరపెట్టి నడిపించండి. ప్రతి కాలంలో వస్తున్న వివిధ రకాల పిల్లలందరినీ నడిపించండి. వారి మనసులు, వారి తల్లిదండ్రుల హృదయాలను కూడా దేవుని మందిరం వైపు త్రిప్పే కృపను దయచేయండి. ఈ దినం తండ్రినైనా దూర ప్రాంతం నుండి వచ్చిన సహోదరులను మీరు దీవించండి. వారిని నీ గాలి నీరు చిల్ గట్టిగా చెప్పాలి. బాయ్స్ ఎవరు చెప్పాలి? ఇప్పుడు గర్ల్స్ కి బాయ్స్ కి పోటీ. ఎవరు బాగా చెప్తారో వాళ్ళకి 5 పాయింట్స్. వెలుగు చీకటి జిల్ జిల్ జిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు లోయలు అడవులను కలర్ఫుల్ గా చేస్తాడు. ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. అంటే అర్థం, ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలలో అడవులను కలర్ఫుల్ గా చేస్తాడు. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలలో అడవులను కలర్ఫుల్ గా చేస్తాడు. ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. ఈ నేచర్ లో కొమ్మ ఇలా అన్న వాళ్ళందరూ కూర్చోండి. స్పీడ్గా కూర్చోవాలి. చెట్టు, పువ్వు, కూర్చోండి. కూర్చోమ్మా. చెట్టు, కొమ్మ, పువ్వు, కొమ్మ, పువ్వు, కూర్చోండి. మొత్తం బాయ్స్ ఆల్ అవుట్. చెట్టు, కొమ్మ, పువ్వు, కొమ్మ. ఇదేంటి? Go to church, pray every day, read the Bible. Read the Bible. Go to church. అక్కడ ఉంది ఏదంటే అక్కడ ఉందండి. క్లీన్ చేశాను చూడండి. అదిగో పని చేసాను చెప్తున్నా అంతే. ఏం పని చేయాలా? పడుకున్నా శుభ్రంగా. మీరు పడుకున్నారని ఇప్పుడు దాకా నేను బయటికి వెళ్ళొద్దు. నేను పడుకోవడం ఏంటి? చెప్పాను. ఏం చెప్పానికి? ఏం పని చేయమని చెప్పాను. ఏం చేస్తున్నావు నువ్వు? తోకడిచ్చిన పోతే ఏం మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావు? తుడుతున్నానండి బాబా. అయ్యా మొత్తం అంతా తుడుతున్నాను. మొత్తం అంతా ఖాళీ చేస్తాను చూసారా. ఎలాంటి కుదరదామా? శుభ్రంగా అంతా శుభ్రం చేసి కొంచెం నేల బయటికి వస్తాను. మర్చిపోక మర్చిపోతా అసలు. మర్చిపోనండి. లైన్ చేయండి. అయ్యో చూసారా, అలాగంటే ఏముండదు. మొత్తం అలాగే చేసేసాడు. వచ్చాడంటే చాలు మొత్తం అన్ని మొత్తం పొద్దు నుంచి తుడుతున్నానా నిద్రపోతున్నానా? అలాంటి తుడుతున్నాను నేను కదా. ఏం చేస్తాను? తుడుతున్నాను. మొత్తం నిద్ర అంతా చెడగొట్టేశాడు. అసలే పొద్దున్న 5:30 తీసేసాడు కరెంటు. మళ్ళీ పడుకుంటానా? పడుకున్నా వద్దా? ఎవరైనా వస్తే చెప్పండి. ఎవరైనా వస్తే చెప్తారా?
చెక్ ఎవరండి వీడా? ఎవరే ఎవరండి వీడా? ఎవరండి వీడా? నేను మీ సార్ ఫ్రెండ్ అండి. Greetings from the precious name of our Lord and Savior Jesus Christ. Dear man of God, Joey O'Brien, Sister Karina, and word for the nation team. This is the camp, day 1, which is going on in Kachapur. Thank you for your prayers and support, and continue to pray for these children. May this generation be prepared for the kingdom of God. Thank you so much. Thank you, dear man of God, Joey O'Brien, Karina sister, and word for the nation team. థ్యాంక్ యూ సో మచ్. సమృద్ధిగా భోజనం ఉంది. పిల్లలందరూ బయట ఉన్న వారు కూడా తినని వారు ఉంటే భోజనం చేయండి. అందరికి మంచి శ్రేష్టమైన భోజనము, ఎగ్స్ ఉన్నవి. ఆ తర్వాత లంచ్ తర్వాత మన గేమ్స్ ఉంటాయి, మ్యాజిక్ షోస్ ఉంటాయి, పప్పర్ షోస్ ఉంటాయి. కనుక పిల్లలు ఎవరు ఎటు వెళ్ళదు, బయట ఉన్న వారు కూడా లోపలికి వచ్చి భోజనం చేయండి. పిల్లలందరూ కడుపులో భోజనం చేయండి. ఎవరికి ఏం కావాలని అడగండి, మనకు కావాల్సినంత భోజనం ఉంది. ఆంటీ జరగాల టైం లాప్స్ పెడతాం. ఎవరైతే ఏదైతే వీక్షలు వింటున్నారో వారు హృదయం నీరు కట్టి ఫలించడానికి సహాయం చేయండి. వచ్చినప్పుడు వీళ్ళని దీవించమని, మంచి వాతావరణం మాకు అనుకూలంగా ఇచ్చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం. కొంచెం ముందు ఆమె చక్కగా టక్ టక్ మని రొట్టె తయారు చేసేస్తుంది. ఏం తయారు చేసింది? రొట్టె తయారు చేసేస్తుంది. ఆ కొంచెం నూనె చక్కగా చూడండి, వినండి. చేసుకుని ఆ రోజు తనలో వాళ్ళ పిల్లవాడు కొడుకు తినేసి చచ్చిపోతాం అనుకున్నారు. ఇక అంటే ఇక తినడానికి ఏముండదు కదా, ఏమైపోతారు తర్వాత ఆకలితో చచ్చిపోతారు కదా. ఇది పెట్టేసింది. ఇక పాస్టర్ గారి దగ్గర ఏమీ లేదు. పాస్టర్ గారు చక్కగా తినేసిన తర్వాత, అమ్మ నీ విశ్వాసం గొప్పది, ఎందుకంటే నువ్వు కొంచెం పిండి కొంచెం నూనె నాకు పెట్టేసావు, నీ దగ్గర ఏమీ లేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇరుగు పరుగు వారి ఇంటికి వెళ్ళి కొండలు తీసుకురా. ఏమన్నారు? కొండలు తెలుసు కదా, కొండలు అంటే తెలుసు కదా, అన్నం వండుకునే కొండలు, ఇంకా నీళ్లు పట్టుకునే కొండలు ఎలా ఉంటాయి కదా. సరే, ఆ కొండలు పట్టుకొచ్చి ఇంటి నిండా పెట్టి గదిలో పెట్టేసుకున్న తర్వాత ఆ గదిలో నుంచి ఒక కొండలో నుంచి ఇలా పోస్తుంటే ఏమొస్తుందో తెలుసా? ఏమొస్తుంది? నూనె వస్తుందంట. ఇలా పోస్తా ఉంటే అది నిండిపోతుంది, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే అది నిండిపోతుంది. అలా వస్తానే ఉందంట. ఇందులో ఏమైనా ఉందా? నూనె లేదు, కానీ అది వస్తానే ఉందంట. ఏమన్నా ఉందా? ఏమి లేదు, కానీ అది వస్తానే ఉందంట. ఆ విధురాలు నిజంగా చాలా ఆశ్చర్యపోయిందంట. ఏమి లేదు, ఆ వచ్చుతుంటే వస్తానే ఉందంట. ఏమి లేదు. ఆ నూనె దేవునితో సహవాసం చేసెను, మరణమునే చూడక పరమునకే వెళ్ళెను. ఆలోకు దేవునితో సహవాసం చేసెను, మరణమునే చూడక పరమునకే వెళ్ళెను. మేము కూడా మా యేసయ్యతో సహవాసమునే చేసెదము, మేము కూడా మా యేసయ్యతో సహవాసమునే చేసెదము.
అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు, విశ్వాసులకు తండ్రిగా దీవెనలే పొందెను. అబ్రహాము దేవునితో వెండి వెలుగులోన దొరికేమో, నీవు వెలుగులోన దొరికేమో. మళ్ళీ మళ్ళీ వీరి పోకు ఇల్లు విడిపోని పోకు, పాపాల పాడై పోకు. ఓ కుమార చిన్న కుమార బుద్ధితోనే ఇట్ట నుండు, నీవు బుద్ధితోనే ఇట్ట నుండు. మా మమ్మీ పేరు సీక్రెట్. సీక్రెటా? అవునక్క. మీ డాడీ పేరు ఏంటా? మా డాడీ పేరు ఆమ్లెట్. ఆమ్లెటా? అవునక్క. ఓహో, చాలా బాగుంది మీ ఫ్యామిలీ. మీ పేరు డాడీ ఎట్లా ఇస్తారు చూడు. సరే అక్క అక్క మా అక్క వచ్చిందక్కండి. అవునక్క. మీ అక్క వచ్చిందా? అవునక్క. ఏదో బీబీఎస్ అంటే వచ్చిందక్క. బీబీఎస్ అని వచ్చిందా? సరే చాక్లెట్ అక్క మరి నువ్వెందుకు రాలేదు? నాకు ఇష్టం లేదక్క. ఇష్టం లేదా? అవునక్క. ఎందుకు ఇష్టం లేదు? మా పిల్లలందరూ పొద్దున్నే వచ్చారు తెలుసా? నీకెందుకు ఇష్టం లేదు? అక్క బీబీఎస్ అంటే నాకు ఇష్టం లేదక్క. ఎందుకు ఇష్టం లేదు చాక్లెట్? చూడు మా పిల్లలు మీకు విషయం చెప్పనా నీలక్క? చెప్పు. మా తమ్ముడు చాలా అల్లరి చేస్తాడు తెలుసా? అయ్యో బిస్కెట్ ఏంటి అలా చేసావు నువ్వు? అది చాలా మంచిది బిస్కెట్. చూసావా ఎప్పుడు ఇంతే అక్క, ఎప్పుడు నన్ను మాట్లాడినీరు. మరి మీరంటే చాలా ఇష్టంగా, మిమ్మల్ని ఎంతో ఇష్టంగా చూడాలని ఆశతో మరి మన మధ్యలోకి గెస్ట్లు వచ్చిర్రు. మరి వాళ్ళని పిలుద్దామా? పిలిచేటప్పుడు మీరు ఏం చేయాలి? విజిలేయాలి. సరేనా? సరే, మరి మన మధ్యలోకి బిషప్ డాడీ గారు మరి బిషప్ మమ్మీ ఇద్దరు వచ్చారు కాబట్టి వాళ్ళు మనకి గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. అవన్నీ మీకు ఇవ్వడానికి చాలా అలసిపోయినప్పటికీ మిమ్మల్ని అందరినీ చూడడానికి వచ్చారు కాబట్టి 1 2 3 చెప్పండి. బిషప్ మమ్మీ గారు డాడీ ఇద్దరు వస్తుండగా అందరూ చెప్పలు కొట్టండి. మరి అట్లాగే మిమ్మల్ని అందరి యూనికి ఆర్మూర్ నుంచి మా డాడీ కూడా వచ్చిండు. సో మా డాడీ కూడా క్లాస్ కొట్టి ఇన్వైట్ చేద్దాం. మినిట్స్ వాళ్ళు మనకి గ్రీటింగ్స్ ఇస్తారు. గ్రీటింగ్స్ తర్వాత మనం గిఫ్ట్స్ తీసుకొని మన ఇళ్ళకి వెళ్ళిపోదాం. ఓకే, మీరు అందరు ఎలా ఫీల్ అయ్యారు? అందరూ హ్యాపీయా? రియల్గానా? మరి వెళ్ళేటప్పుడు మీరు ఎట్లా నిజంగా ఫీల్ అయ్యారు మేము వీడియో తీసుకుంటాము. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మాతో చెప్పాలి. సరేనా? ఈ క్యాంప్ మాకు చాలా బాగుంది, మేము ఇవి నేర్చుకున్నామని మీరు ఏం నేర్చుకున్నామో అని చెప్పాలి. ఓకేనా? సరే, ఇప్పుడు మన మధ్యలో బిషప్ డాడీ గారు మనతో మాట్లాడతారు. ఆ తర్వాత మనం గిఫ్ట్ తీసుకుందాం. ఆర్ యు రెడీ? ఈరోజు మరి అంతా మీకు మంచి నేర్చుకున్నారా? మంచి అక్క వాళ్ళు ఆంటీ చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసి వారు మన ఆదివారం రాత్రి ఈ మన తెలంగాణకు వచ్చి ఈ విధముగా పరిచయం చేసి దేవుని మహిమపరచడం, మరి ఎన్నడూ రాని ప్రాంతానికి వారు వచ్చి చక్కగా మీ అందరికీ వాక్యాన్ని నేర్పించడం మనం ఎంతో అదృష్టవంతులం, మనకెంతో ఆశీర్వాదం. హల్లెలూయా.
వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొట్టండి. అలసిపోయినప్పటికీ చక్కగా వారికి మీకు నేర్పించారు, అందుని బట్టి వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఇటు మీటింగ్ ఏర్పాటు చేసిన సంపత్ చెరినాకు కూడా నా వందనాలు. అలాగే బిషప్ అయ్య గారికి, అమ్మగారికి కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. సందీప్ గారికి కూడా నా వందనాలు. మరి ఇలాంటి మీటింగ్లో ఇంకా మీరు వచ్చి నేర్చుకుని దేవుని మైపరిచి దీవించబడాలని దేవుని దాసుగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. యేసు ప్రభు ఓ రోజు ఏమన్నంటే, చిన్నపిల్లలది దేవుని రాజ్యము నా యుద్ధకు వారిని రానియుడి అన్నారు. రాజ్యము ఎవరిది? దేవునిది. కానీ ఆ దేవుని రాజ్యము చిన్నపిల్లలకు ఇచ్చారు. అంటే చిన్నపిల్లలకు సమాజంలో రేపు భావి పౌరులు గొప్పవారు మీరు కావాల్సింది. మరి ఈరోజు అక్కయ్యలు దేవుని యొక్క మాటలు అనేక విషయంలో మీకు చెప్పి వింటున్నారు. గతసారి ఇంతకుముందు ఇట్లాంటి మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 1, 2 అంటే వాళ్ళు ఎటు పోయారా? గతంలో వచ్చిన వాళ్ళు ఎటు పోయారు? వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు. కానీ ఈసారి వచ్చేటప్పుడు మీరు గతంలో వచ్చిన వారిని ఇంకా కొత్త 5గురిని మీరు తీసుకొని వస్తే అప్పుడు ఎండ లేనప్పుడు చేస్తారు. అక్క వాళ్ళు మీకు నేర్పించినటువంటి విషయము, యేసు ప్రభుల వారు మిమ్ముల ప్రేమిస్తున్నారు. అమ్మా వేరే లైన్ నిలబడద్దు. నెక్స్ట్ లైన్ సెకండ్ లైన్ అంతే. క్లాప్స్ ఎవ్వరు కొడతలేరురా. మరి మన మధ్యలో నా అరుణక్క కూడా వచ్చి గిఫ్ట్స్ ఇస్తారు. బాయ్స్ తీసుకున్న వాళ్ళంతా క్లాప్స్ కొట్టండి. డాడీ కూడా వచ్చుకొని ఇస్తారు పిల్లలకి. ఈరోజు కాచాపూర్ గ్రామంలో సమ్మర్ సిక్కర్స్ క్యాంపు నిర్వహించుకున్న ప్రభుత్వం ఉన్నారు. మొట్టమొదటిగా దేవునికి మహిమ చెల్లిస్తున్నాము. ఈరోజు సమ్మర్ సిక్కర్స్ క్యాంపు నిమిత్తమై ఆదివారం అందరూ అనౌన్స్మెంట్ చేయగానే వెంటనే విశ్వాసనందరూ స్పందించి దీనికి కావాల్సిన వనరులు వారు సిద్ధపరచడం జరిగింది. పరిచర్య నిమిత్తము వారు విత్తిన విత్తనాన్ని దేవుడు దీవించును గాక. అంతేకాకుండా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న సునీల్ అలాగే మహిమ గారు ఈరోజు సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ కు వారు కూడా వారి విత్తనాన్ని పరిచర్య కొరకు విత్తనం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే నా స్నేహితులు అరవింద్ గారు వారు కూడా ఈ యొక్క సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ కు వారు విత్తనం జరిగింది. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. నిజంగా ఈ యొక్క సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ ఇలా జరగడానికి ప్రభువు కృప చూపించున్నాడు. ఇలా అనేక మంది మిత్రులు ఉన్నారు. అలాగే
సెరీనా వాళ్ళ ఫ్రెండ్ శ్రీలంక కూడా ఈ సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ తో తను కూడా ఈ పరిచయం ముందు జరగడానికి విత్తనం విత్తింటున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించుగాక. వారందరి నిమిత్తము మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇలాంటి సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంపు రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో జరగలాగిన సంఘము ప్రార్థించండి. మనకు సహకరించిన వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అని చెప్తామా. మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్ చేద్దామా. థ్యాంక్ యూ సో మచ్. సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. Praise the Lord. This is the day 1 summer camp which is held in Kachapur. We had a successful time till now. Thank you, your man of God, Joino Bray, Karina sister, and Word for the Nation team. May God bless you and may God bless our India. Thank you. థ్యాంక్ యూ సో మచ్. Thank you. క్యాంప్ ఎట్లుందో చెప్పారా? క్యాంప్ ఎట్లుందో చెప్పారా? అమ్మ వంట పని చేసిన విశ్వాసులు ఒక్కసారి